దేవుడు అద్భుత రీతిగా అతని పాట, అతని సితార, అతని ఆరాధన చూసి దేవుడు గొప్ప చేయటం మొదలుపెట్టాడు. దావీదు అలాగా అంచెలంచెలుగా అనేకమైన యుద్ధములు, అనేకమైన పోరాటాలు, అనేకమైన గొలియాతు లాంటి బలాఢ్యులను కూడా దేవుడు తోడై విడిపించడం వల్ల దేవుడు గొప్పగా దావీదుని ఉన్నతమైన రాజుగా, ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాడు. ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో బాధలు, ఎన్నో గృహంలో దాంట్లో ఎన్నో ఓర్పు, ఎంతో సహనం, ఎన్నో కన్నీళ్ళు, మేలు చేసిన వారి కీడు చేయటం, ఇలాంటివన్నీ తట్టుకోగా వాటన్నిట్లో దేవుని స్తుతించుకుంటూ, దేవుని మీద ఆధారపడుకుంటూ, బాధపడుతూ, కన్నీళ్లు కారుస్తూ, ఆనందపడుతూ దేవునితో నడవటం వల్ల దావీదు ఒక ఉన్నతమైన రాజుగా, ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు. అప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వచ్చిన తర్వాత ఆయన వెంటనే మొట్టమొదటిగా ఆలోచించింది ఏంటంటే, నీ నామ ఘనత కొరకు ఒక మందిరం కడతానని అన్నాడు. మందిరం కట్టడానికి ఆలోచించిన తర్వాత ప్రభు అన్నాడు, అలాంటి ఆలోచన వచ్చినందుకు నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని ఈ రాజుగా, ఈ సింహాసనం మీద స్థిరపరుస్తానని, నిత్యము స్థిరపరచుదను అని దైవజనుడు చెప్పగా, ఆ మాటలన్నీ తీసుకొచ్చి దావీదుకి చెప్పగానే దావీదు అంటాడు ఎమ్మటే, నేనే పాటివాణ్ణి, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటివాణ్ణి, నా కుటుంబము ఏ పాటిది అని కూర్చొని దేవుని సన్నిధిలో మనవి చేయగా, నేనే పాటి వాడిని ప్రభువా, నా కుటుంబము ఏ పాటిదయ్యా, నేనే పాటి వాడిని ప్రభువా, నా కుటుంబము ఏ పాటిదయ్యా అని చక్కగా దేవుని స్తుతిస్తూ పాట పాడుకుంటుండగా కన్నీళ్ళు విడుస్తుండగా కృతజ్ఞత కన్నీళ్ళు. ఆ కృతజ్ఞతలో ఏం జ్ఞాపకం వస్తున్నాయంటే అతను బాల్య దినాలు జ్ఞాపకం వస్తున్నాయి, అతను గొలియాతుతో యుద్ధం చేసిన గురించి, అతను పాట పాడి దురాత్మలు వెళ్ళటం వస్తున్నాయి, అతను యుద్ధంలో విజయం పొందడం వస్తున్నాయి. అంతేకాదు తను మోసం చేసిన మామ చేస్తున్న పనులు, తన భార్య ఎగతాళి చేయటం వల్ల ఎన్నో యుద్ధాలు, ఎన్నో పరిస్థితులు, తన తండ్రి చిన్నచూపు చూడటము, తన అన్నలు చిన్నచూపుగా కేకలు వేయటము, ఎన్నో పరిస్థితుల్లో నుంచి దేవుడు ఎంతగానో ఈ స్థితిలో తీసుకొచ్చావని కృతజ్ఞతగా ఆయన చేసిన మేలును తలపోసుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో మన కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలును మొత్తం తలపోసుకొని మనం అన్ని సమృద్ధిగా ఉన్న తర్వాత కూడా నా బలం వల్ల, నా టాలెంట్ వల్ల, నా తెలివితేటల వల్ల, నా శక్తి వల్ల నేను చాలా తెలివిగలని, గొప్పదాన్ని అనుకోకుండా అసలు నేనే పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నేను ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, సామాన్యుని, ఎందుకు అర్హత లేని వాడిని, నా కుటుంబం అసలు ఏ పాటిది అని మనల్ని మనం తగ్గించుకొని దేవుని గణపరిచే మైండు, దేవుని గణపరిచే ఆలోచనలు, దేవుని గణపరిచే తలంపులు దావీదులో గొప్పగా ఉంటాయి. మనం కూడా ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలోకి వెళ్ళినా సరే, ఎంత స్థితిలో దేవుడు ఒకళ్ళు తీసుకెళ్ళినా సరే మనల్ని పరీక్షిస్తాడు. మన మొదటి స్థితిని మర్చిపోకుండా మనం జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతగా కన్నీళ్లు కారుస్తూ ఆయన ఇంకా మేలు చేస్తుండగా మనం ఎంత మేలు పొందాలంటే అంతగా తగ్గించుకొని అసలు నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పడదని మనం తగ్గించుకునే కొంది మనం దీనత్వంతో ప్రభు దగ్గర ఉంటాం బట్టి గొప్ప కార్యాలు ఇంకనూ జరుగునుగాక.